హలో, ఏం చేస్తున్నావు? ఈరోజా ఏంది వంటలేంది ఈరోజు? ఇగో దోశ చేసినాం. దోశ టిఫిన్. దోశ ఉతప్పలాగా అది వేడిపోద్ది. ఒక బౌల్లో పెట్టి మూత పెట్టు. ఇదేంది? క్యారెటా? క్యారెట్ తురుము చేస్తా. కొంచెం పెసరపప్పు చారు చేస్తా. పెసరపప్పు కూడా బాగానే ఉంటుంది, పప్పు చారు. ఈ ఎండలకి చల్లగా ఉంటుంది. సమ్మర్లో పప్పు చారే తినాలి. కందిపప్పు వాతం చేస్తున్నట్టుగా. కొంచెం కందిపప్పు కంటే పెసరపప్పు బాగుంటుంది. నిన్న కొంచెం తీసిన పెసరపప్పు అది. ఓకే, చెయ్యి. ఎందుకంటే మీరు చెయ్యి అవురా మర చెయ్యి. ఓకే అండి, ఈ ఎండలకి ఈ ఎండాకాలం కదా, ఈ పెసరపప్పు చింతచారు అండి బాగుంటుంది. ఇందులో క్యారెట్లు వేసిన కొద్దిగా సింపుల్. అంటే నిన్న కొంచెం ముద్దపప్పు తీసిన, పెసరపప్పే తీసిన, మళ్ళీ దాన్ని ఈరోజు కొంచెం చారు లాగా ఏదో ఒకటి ఎండలకి వాటర్ పడతాను. చల్లగా ఉంటుంది. తీసుకురా వాటర్. కొద్ది వాటర్ తగిన వాటర్ పోసుకోను. పోయి ఏం కాదు, పోయి కావాలా చాలుగా మరి. కావాలి ఎందుకంటే మంచిగా పప్పు ఎప్పుడైనా పలసగా ఉండాలి. చారు ఇట్లా ఉంటేనే బాగుంటుంది. అరుగు తిప్పుతున్నారు కదా, మందం ఉంటే అరుగుదు. కొంచెం తీసుకురారా. ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్ వేసి మూత పెడతా. సాల్ట్ ఏ సాల్ట్? అది రాక్ సాల్ట్. ఏమంటారు? రాక్ సాల్ట్, పింక్ సాల్ట్. ఇప్పుడు క్యారెట్ తాలింపు పెడతా. ఓకే, ఈరోజు క్యారెట్ అండి తురిను అనమాట. ముక్కల కంటే కూడా తురిను అనమాట, మెత్తగా. జీలకర్ర, క్యారెట్లకి టైము అన్నం ఉడికింది కానీ కూర కాలేదు. కింద పెట్టు, మీరు పెట్టుకోలేదు. రోజులకి మూత పెట్టలే. మనిషి ఉదయం లేకుండా సాయంత్రం కూడా ఏదో ఒక పని చేస్తున్నాడు. మనిషి ఖాళీగా ఉన్నాడు. మానవ జీవితం. ఈ పిల్లకాయలు చిన్నప్పుడు తొందరగా ఎప్పుడు పెద్ద అవుతారా అని అనుకుంటాం. పెద్ద అయిన తర్వాత చూడు క్యారేజీలు కట్టాలి, ఇవన్నీ కట్టాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. మళ్ళీ ఎన్ని పిల్లలకు సపోర్ట్ చేయాలి. తొందరగా అన్నా కరేపాకు వచ్చింది. కరేపాకు తీసుకో.